హలో ఆల్. వెల్కమ్ టు వెనరాసుధర వినపసారి. అండ్ ముందుగా చెప్పినట్టుగానే 1700లోనే ఉన్నానని చెప్పేసి అన్నాను కదా! స్టిల్ 1700 సబ్‌స్క్రైబర్స్‌తోనే ఉన్నానండి. సో, ప్లీజ్ నన్ను 2,000లో పడేయండి. అండ్ నేను కూడా మీతో పాటుగా ప్రగతి రథంలో ముందుకెళ్ళిపోతా ఉంటా. అండ్ ఈరోజు టాపిక్ ఏంటంటే 'కే ర్యాంప్' రివ్యూ అండి. 'కే ర్యాంప్' ఎలా ఉందిరా అంటే, సో, సినిమాకి వెళ్ళి ఇప్పుడే వచ్చాను. ఫస్ట్ హాఫ్ వెళ్ళి కూర్చున్నాను. యాజ్ ఇట్ ఈజ్ అండి. రెగ్యులర్ రొటీన్ రొట్టతోటి స్టార్ట్ అయింది. అమ్మనియమ్మ దొరికిపోయానురా అని చెప్పేసి అనుకున్నాను. సో, అలా బాధపడుతుండగానే ఇంటర్వెల్ వచ్చేసింది. దెన్ అప్పుడు స్టార్ట్ అయింది సెకండ్ హాఫ్. నిజంగా నాకు సెకండ్ హాఫ్ కూడా నేను అదే పెట్టుకొనున్నాను. అదే ఏం ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా అలానే ఫస్ట్ హాఫ్ లానే ఉంటదేమో అని చెప్పేసి భయపడుకుంటూ కూర్చుంటున్నాను. దెన్ అప్పుడు సెకండ్ హాఫ్ స్టార్ట్ అయింది. నాకు చాలా అనిపించింది. కామెడీ అయితే 'నరేష్' గారు అండ్ 'వెన్నెల కిషోర్' గారు హీరోయిన్‌తో పాటుగా నిజంగా వేరే లెవెల్ కామెడీ. నిజంగా నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు అంత కామెడీ ఉంటదని. కామెడీ అయితే చాలా బాగుంది. నాకు నచ్చింది కామెడీ. చాలా నచ్చింది సెకండ్ హాఫ్‌లో. అండ్ మళ్ళీ క్లైమాక్స్ నుండి స్టార్ట్ అయితది కథ. సో, బావుంది. ఒక చిన్న ఎమోషన్ ఉంది. ఆ ఎమోషన్ హ్మ్, తగిలింది. నాకైతే పర్లేదనిపించింది. యాక్టింగ్ వైస్ వచ్చేసి యాజ్ ఇట్ ఈస్ కిరణ్ అబ్బవరం, అండ్ నిజంగానే హీరోయిన్ బాగా కనపడలేదు సారీ. బట్ వేరే ఎవరినైనా పెట్టుంటే ఇంకా బాగుండేది. బట్ అమ్మాయి పర్లేదు బానే చేసింది. అండ్ యాజ్ ఇట్ ఈస్ పక్కనున్న వాళ్ళను చూసుకుంటే 'బేబీ' సినిమాలో కూడా చేసింది కదా హీరోయిన్. ఇందులో కూడా హీరోయిన్ ఫ్రెండ్‌గా చేసింది. సారీ. 'బేబీ' సినిమాలో హీరో ఫ్రెండ్‌గా చేస్తది. ఈ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్‌గా చేసింది. సో, ఆ అమ్మాయి ఉంది. ఆమె అయితే అసలు నిజంగా నాకు గలీజ్ అనిపించింది ఆమె యాక్టింగ్. స్క్రీన్ పైన వచ్చినప్పుడల్లా ఏదో చేస్తున్నా అంటే చేస్తున్నా అనిపించింది. అండ్ హీరో ఫ్రెండ్ కూడా అంత పెద్దగా ఏం చేయలేదు. బట్ రెస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా చాలా బాగా చేశారు. అండ్ సాయి కుమార్ గారి అదేంటో మరి సాయి కుమార్ గారు అంటే ఆహ్, కిరణ్ అబ్బవరంకి అంత ప్రేమ. బట్ నిజంగా చాలా బాగా చేశారు. నిజంగానే నాకు ఆఫ్ స్క్రీన్ అయినా, ఆన్ స్క్రీన్ వాళ్ళిద్దరిని చూస్తే తండ్రి కొడుకుల్లానే కనబడతారు. అండ్ ఆహ్, ఇంతేనండి. దట్స్ ద రివ్యూ. ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ 24 క్రాఫ్ట్స్ బికాస్ వాళ్ళకి తోచింది వాళ్ళు చేశారు. అండ్ వాళ్ళకి చేతనైంది వాళ్ళు చేశారు. మనకు చేతనైంది మనం చేద్దాం. వాళ్ళకి చేతనైంది వాళ్ళు చేశారు. మనకు చేతనైంది ఇంతే. సో, ఇదే మనం చేద్దాం. అండ్ ప్లీజ్ గో టు థియేటర్స్ అండ్ ప్లీజ్ డు వాచ్ ద ఫిల్మ్స్. నాకు థియేటర్స్ బతకాలి, సినిమా బతకాలి. మెయిన్‌గా నాకు తెలుగు సినిమా అయితే బతకాలి. అండ్ దట్స్ ద రివ్యూ గైస్. జై హింద్. చీర్స్.